హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దాం. ఓకే అండి. ఓకే, ఈ రోజు బెంగళూరు నుంచి సుజాత గారు అడిగారండి. పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, చాలా మంచి కాంబినేషన్ కదా. సమ్మర్ కి చాలా బాగుంటుంది. సమ్మర్ కి చాలా బాగుంటుంది అండ్ పొట్లకాయ పెరుగులో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తానికి ఇవాళ మంచి సమ్మర్ స్పెషల్ అడిగారు. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే పెరుగు బాగా కొట్టుకోవాలి. ఓకే, దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే రాగా ఉండే వేసేసుకోవాలా? బాగుంటుంది. ఓకే, సో అది అంటే కొంతమందికి ఇష్టం లేకపోతే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసి కొద్దిగా నూనె వేసుకొని ఓకే, ఎండుమిరపకాయలు, జనరల్ గా పెరుగులో కాంబినేషన్ అంటే మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. బాగుంటుంది టేస్ట్. పోపు దినుసులు, సో ఇవి కూడా కొంచెం పెరుగు పచ్చడి కాబట్టి దూరగా వేగితేనే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంకేమీ ఎక్కువగా వేయించాం కదా, కాస్త అన్ని కూడా రాగానే తీసుకుంటాం పెరుగులో. సో ఈ దూరగా వేగితే మధ్య మధ్యలో మనకు అప్పుడు అంటే పంట కింద తగినప్పుడు టేస్ట్ బాగుంటుంది పప్పులు. అవును, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, ఓకే. సో ఇక్కడ అంటే మనకు పొట్లకాయ ముక్కలకు పట్టడానికి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, సో ఇప్పుడు దీంట్లో పొట్లకాయ ముక్కలు. ఓకే, పొట్లకాయ ముక్కలు బాగా వేగాలి. ఎందుకంటే కొంచెం సరిగ్గా వేగకపోతే చేదుగా ఉంటాయి కదా తినేటప్పుడు, కాస్త కొంచెం లైట్ గా. ఓకే, మీరు వేస్తూ ఉండండి. ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా. ఎండాకాలంలో చెమట వల్ల చర్మం పేలిపోయినట్లు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒంటికి మంచి గంధాన్ని పట్టించినట్లయితే చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, అయిపోయిందా? అయిపోయిందండి. ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయాయి ముక్కలు. సో ఆ బౌల్ ఇస్తారా? సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమం, సో ఇక్కడ మనం పొట్లకాయ ముక్కలు వేయించుకున్నాం కదండి. అవును, ఇదంతా కూడా కాసేపు అలా పక్కన ఉంచేస్తే పొట్లకాయ కూడా మంచిగా పెరుగుకి కలిసిపోయి అంటే ఉట్టినే కూడా అలా స్పూన్ పెట్టుకొని తినేసేయచ్చు చల్లగా. సో దీంట్లో కొద్దిగా
జీలకర్ర పొడి బాగుంటుంది. ఓకే. రైస్లోకి చాలా బాగుంటుంది అనుకుంటాను కదండి. చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ సమ్మర్లో అప్పుడప్పుడు, అంటే మామూలుగా పెరుగు పులుసులో కాకుండా ఇలా పచ్చడి కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి. ఓకే. సో రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి, చేసుకునే విధానం కూడా ఈజీగా ఉంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. ఓకే, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈ పొట్లకాయ మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ.